ప్రియాంక గాంధీ వాద్రా పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ప్రస్తుతం కేరళలోని వయనాడు లోక్సభ నియోజకవర్గ ఎంపీ. 52 ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారి అడుగుపెట్టి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రియాంక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అదనపు బలంగా మారబోతున్నారు. గాంధీ నెహ్రూ కుటుంబ వారసత్వంతో పాటు ఇందిరాగాంధీ ఆహార్యంతో భవిష్యత్తు భారత రాజకీయాలపై ఆమె చూపించబోయే ప్రభావంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, కేరళలోని వయనాడ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ 2 చోట్ల గెలుపొందారు. దీంతో ఏదైనా ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి రావడం వల్ల వయనాడ్కు రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ నుంచి బరిలోకి దిగిన ప్రియాంక తన ప్రత్యర్థిపై 4 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి సత్యన్ 2వ స్థానంలో, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 3వ స్థానంలో నిలిచారు. రెండోసారి వయనాడ్లో గెలిచిన రాహుల్ మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లతో గెలిచారు. గాంధీ కుటుంబాన్ని రాయ్బరేలీ, అమేథీ తర్వాత అక్కున చేర్చుకున్న నియోజకవర్గం కూడా ఇప్పుడు వయనాడే. వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రియాంక తొలిసారిగా పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. అలాగే దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబంలోని 3వ వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇదివరకు ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు ఒకేసారి 3 గాంధీ కుటుంబ సభ్యులు చట్టసభల్లో ఉన్నారు. ఇప్పటికే సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్ లోక్సభ సభ్యుడు. ఇప్పుడు ప్రియాంక గెలవడం వల్ల ఆ కుటుంబం నుంచి 3వ వ్యక్తిగా నిలిచారు. మొదటిసారి ఎంపీగా గెలిచి లోక్సభలోకి అడుగుపెట్టిన ప్రియాంక కసావో చీర ధరించి చేతిలో భారత రాజ్యాంగ కాపీని పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా కేరళ చీరలో ఆమె ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. కేరళ వారసత్వానికి చిహ్నమైన ఆ చీరతో ఎంపీగా బాధ్యతలను స్వీకరించి శతాబ్దాల నాటి గొప్ప చరిత్రను మరోసారి వెలుగెత్తి చాటారు. ఈ కసావో చీరతో కేవలం కేరళ సంస్కృతిని గాక నాటి పూర్వీకుల మూలాలని గుర్తు చేశారు ప్రియాంక. కసావో చీరను ధరించి మొదటి రోజే కేరళ వాసులకు ప్రతినిధిని చెప్పగానే చెప్పారు, प्रियंका गांधी वाद्रा, जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञान करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद। ప్రస్తుతం లోక్సభలో విపక్షం నుండి మోదీ ప్రభుత్వంపై బలమైన విమర్శలు చేసే సుప్రియా సులే, మహువా మోయిత్రా లాంటి వాళ్ళు ఉన్నారు. వీరికి తోడుగా ఇప్పుడు ప్రియాంక గాంధీ చేరడం విపక్ష ఇండియా కూటమికి రాజకీయంగా కలిసి వచ్చే అంశం అంటున్నారు ఎక్స్పర్ట్స్. రాహుల్ గాంధీ ఉత్తర భారత్ నుండి, ప్రియాంక గాంధీ దక్షిణ భారతం నుండి ప్రాతినిధ్యం వహించడం కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వస్తుందంటున్నారు. ఇంతకుముందు దక్షిణాదికి చెందిన తెలంగాణలోని మెదక్ నుండి ఇందిరాగాంధీ, కర్ణాటకలోని బళ్ళారి నుండి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ప్రియాంక గెలుపుతో దేశంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోదీ నిలువరించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే మోదీ గ్రాఫ్ తగ్గిందని భావిస్తున్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలోపు మరింత బలమైన పార్టీగా ఎదిగేందుకు వ్యూహాలకు పదును పెట్టిందని భావిస్తున్నారు. ఇప్పటికే లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ తనదైన పాత్ర పోషిస్తున్నారని భావిస్తున్న కాంగ్రెస్ మరో శక్తిగా ప్రియాంక వచ్చారు. 1988 అప్పటికి తన నాన్నమ్మ ఇందిరాగాంధీ హత్యకు గురై 4 ఏళ్లు అవుతోంది. అప్పుడు వేదిక మీద ప్రియాంక గాంధీని ప్రజలు చూశారు. అప్పుడు ఆమెకు 16 ఏళ్లు. ఆ బహిరంగ సభలో ప్రసంగించడం అదే తొలిసారి. అప్పటి నుంచి ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఆ సంఘటన జరిగిన 31 ఏళ్ల తర్వాత 2019లో కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు నేరుగా పోటీ చేయాలని కూడా చాలా సందర్భాల్లోనూ ప్రియాంకను పార్టీ పెద్దలు కోరారు. అయితే వివిధ కారణాలతో ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి మాత్రం మంచి ఛాన్స్ రావడంతో లోక్సభకు పోటీ చేసి గెలిచారు.
2004 లోక్సభ ఎన్నికల సందర్భంగా రాయ్బరేలీ నుండి పోటీ చేసిన తల్లి సోనియా, అమేథీ నుండి పోటీ చేసిన అన్న రాహుల్ తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత అడపాదడపా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. 2019 జనవరి 23న ప్రియాంక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి వరకు ఆమె పరోక్షంగా కుటుంబ సభ్యులకు ప్రచారం చేస్తూ వస్తున్నప్పటికీ అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపట్టడం మాత్రం అదే మొదటిసారి. ముందుగా తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్కు పూర్తి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. 2022లో యూపీలో ప్రియాంక విస్తృతంగా పర్యటించి ప్రచారం చేసిన కాంగ్రెస్ కు అప్పట్లో చెప్పుకోదగ్గ ఓట్లు, సీట్లు రాలేదు. అయినప్పటికీ ఎక్కడా ధైర్యం కోల్పోకుండా నిరంతరం ఉత్తరప్రదేశ్ లో ప్రజా సమస్యలపై ఆందోళనలను, ఉద్యమాలు చేస్తూ వచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం యోగి సర్కార్ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. 2022లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని తానే అధికార బీజేపీని ఓడించడానికి బాగా కష్టపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత జరిగిన కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచేందుకు ప్రియాంక కృషి చేశారు. మొదటి నుంచి రాహుల్ కు ప్రియాంక సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా దేశంలోని చాలా చోట్ల ఇండియా కూటమి తరపున సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. అలాగే తమ ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్న అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ప్రతి మీటింగ్లోనూ బీజేపీ చేసిన ఆరోపణలకు, విమర్శలకు సరైన సమాధానాలు చెబుతూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను సోదరుడితో పాటు భుజానికి ఎత్తుకున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ తీవ్ర విమర్శలను ప్రియాంక తన వాగ్దాటితో బలంగా తిప్పికొట్టారు. తన తండ్రి చేసిన త్యాగాలను, ఆయన హత్య సమయంలో తాము అనుభవించిన బాధలను ప్రజలకు గుర్తు చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు సహా ప్రజల ఆస్తిని దోచుకుంటారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రియాంక బలంగా తిప్పికొట్టారు. తన తల్లి సోనియా దేశం కోసం తన మంగళసూత్రాన్ని త్యాగం చేసిందని చెప్పి మోదీ విమర్శలను తిప్పికొట్టిన తీరు ఓటర్లను బాగా ఆకర్షించారు. దేశం కోసం తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారని, మానవ బాంబు దాడిలో మరణించిన తన తండ్రి మృతదేహాన్ని రక్తం కారుతుండగా ఇంటికి తెచ్చుకున్నామంటూ భావోద్వేగానికి గురయ్యారు. తమ నాన్నమ్మ ఇందిరాగాంధీ తన బంగారాన్ని కష్ట సమయంలో దేశానికి అందించారని గుర్తు చేశారు. कैसी कैसी बहकी बहकी बातें पिछले 2 दिनों में अब ये शुरू हुआ है कि कांग्रेस पार्टी चाहती है कि आपके मंगलसूत्र और आपका सोना आपसे छीन ले। 70 सालों से ये देश स्वतंत्र है, 55 सालों के लिए कांग्रेस की सरकार रही है। किसी ने आपसे सोना छीना, आपके मंगलसूत्र छीने? इंदिरा गांधी ने अपना सोना, जब जंग हुई थी, अपना सोना देश को दिया। मेरी मां का मंगलसूत्र इस देश को कुर्बान हुआ है। और अगर मोदी जी मंगलसूत्र का महत्व समझते तो वो ऐसी अनैतिक बातें नहीं करते। ఈ ఏడాది వయనాడ్ విషాదం సందర్భంలోనూ బాధితులకు అండగా నిలిచారు ప్రియాంక. కొండ చర్యలు విరిగిపడిన పలు ప్రాంతాల్లో రాహుల్తో కలిసి వెళ్లిన ప్రియాంక బాధితులను పరామర్శించారు. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారు. అన్నకు అండగా ఎన్నికల ప్రచారంలో ఫైర్ బ్రాండ్ పేరు తెచ్చుకున్నారు. భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్రలో పాల్గొని రాహుల్ కు మద్దతుగా నిలిచారు. రాహుల్ పోరాటంలోనే కాదు, రాహుల్ సాధించిన విజయాలను పంచుకున్నారు ప్రియాంక. బీజేపీని, మోదీని తన కౌంటర్లతో డిఫెన్స్ లో పడేలా చేశారు. దేశంలోని నిరుద్యోగం, రెజ్లర్ల సమస్యలు, రైతు సమస్యలపై తనదైన స్టైల్లో అటాక్ చేస్తూ వచ్చారు. మోదీ చేస్తున్న విమర్శలపై జనం ఆలోచించేలా ప్రియాంక తన వాగ్దాటిని పెంచుకుంటూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాషాయ పార్టీకి అన్నా చెల్లెళ్లు ఇద్దరూ బీజేపీ సర్కారుకు ముచ్చెమటలు పట్టించారు. రానున్న రోజుల్లో పార్లమెంట్లో అదే స్పీడ్తో ముందుకెళ్తారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. కారణం ఏదైనా ప్రియాంక గాంధీకి పొలిటికల్ గా మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంది. అచ్చుగుద్దినట్లుగా ఇందిరమ్మలా ఉండడం, మంచి వాగ్దాటి, ఇవన్నీ ప్రియాంకని ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఇప్పుడు వయనాడ్లో గెలిచారు కాబట్టి కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇటు ఉత్తరాదిన రాహుల్ గాంధీ, అటు దక్షిణాదిన ప్రియాంక గాంధీ పార్టీ బాధ్యతలను తీసుకుని రంగంలోకి దిగితే అధికార వ్యతిరేకతతో వెనుకబడిపోతున్న బీజేపీకి మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. ప్రియాంకను దక్షిణాదికి పంపడం కాంగ్రెస్ వ్యూహాత్మక రాజకీయాల్లో కీలక మలుపు
గెలుపు అనుకోవచ్చు. ప్రియాంక ఇప్పుడు పార్లమెంటరీ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఆమెపై కాంగ్రెస్ శ్రేణులు భారీ అంచనాలే పెట్టుకున్నాయి. ఇందిరాగాంధీని తలపించే ప్రియాంక ఆమె తరహాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా మారాలని, దేశ రాజకీయాల్లో సోదరుడు రాహుల్ గాంధీకి బలిమిగా నిలవాలని కాంగ్రెస్ శ్రేణులు బలంగా ఆశిస్తున్నాయి.